హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, స్టార్ట్ చేయబోయే వాళ్ళకి, డబ్బులు ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి, డబ్బులు ఆగిపోయి మోనిటైజేషన్ పోయిన వాళ్ళకి, రిసీవ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళకి, అది పోగొట్టుకునేదానికి ఎలాగో నేనైతే ఈ వీడియోలో పూర్తి చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. నాకైతే ఇంగ్లీష్ పెద్దగా రాదండి, తెలుగులోనే చెప్తాను, అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. బట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఏం లేదు, వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను చెప్తున్నాను, చాలామంది యూట్యూబ్లో డబ్బులు రావు, ఎందుకు చేస్తున్నారు, టైం వేస్ట్ అని అయితే చాలామంది చెప్తుంటారు. యూట్యూబ్లో అయితే డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి, బట్ నాకు వచ్చాయి. వేరే వాళ్ళ విషయం అనేది కాదు, ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వస్తాయి, ఓపిక పట్టాలి. బట్ వీడియోలు మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మ్యూజిక్ వాడిన వీడియోస్ కూడా వస్తాయి, కానీ కొన్ని రోజుల తర్వాత తీసేస్తారు, అది వేరే విషయం, అది కూడా నేను చెప్తాను వీడియోలో. కానీ ఏంటంటే మనం వీడియోస్ మన ఓన్ కంటెంట్తో చేస్తే ఛానల్ ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళదండి. నిజంగా యూట్యూబ్ వాడు మనని ఇంకా ఇంకా మోటివేషన్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి 1 మిలియన్ వస్తాయి, 1 ల్యాక్ వచ్చాయి సబ్స్క్రైబర్స్, మనకెందుకు రావు, మనం కూడా మ్యూజిక్ వాడచ్చు కదా అని పప్పులో కాలేస్తాం. అలా పప్పులో కాలేసే నేను ఉన్న మోనిటైజేషన్ కూడా పోగొట్టుకున్నా. అది ఎలా పోయింది, నేనేం చేశాను అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. బట్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇది ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను వాళ్ళు వీడియో చేసి పెట్టమంటే నేను పబ్లిక్లో పెట్టాను. అది యాక్చువల్గా వేరేగా చేయాలంట, బట్ నాకు అది తెలీదు. కానీ నేను చేసిన మిస్టేక్ అదే. ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అన్న ఒక రీజన్తో నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. బట్ ఈవిడేంటి మోనిటైజేషన్ ఎలా పోయిందని చెప్పుకోకుండా సోది చెప్తుంది అనుకుంటున్నారేమో, బట్ ఖచ్చితంగా చెప్తానండి. ఏం లేదు, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా పాపతోనే స్టార్ట్ చేశాను, ఓన్ కంటెంట్తో చేశాను. చాలామంది బ్యాడ్ కామెంట్ కూడా పెట్టారు, మీ వాయిస్ బాగాలేదు, ఎందుకు మీరు వీడియోస్ చేయడం స్టాప్ చేయొచ్చు కదా అని. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు, నువ్వు కనిపించట్లేదు కదా, నువ్వు ప్రాబ్లం లేదు, పాపతో చేస్తున్నావు చెయ్యి అని. ఇంకా నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎంత మోటివేషన్ చేశారో, యూట్యూబ్ కూడా నన్ను అంతకంటే డబల్ మోటివేషన్ చేసిందండి. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే